వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరో 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దాడి జరిగినప్పటి సీసీ కెమెరాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కాగా వారి చెప్పే వివరాల ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సురేష్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన లగచర్ల వివాదం ఎక్కడ సమీపలేదు. తాజాగా రోజుకు కొత్త అప్డేట్స్ తో కూడా ఈ కేసు ఎటువైపు మలుపు తీస్తుందన్న ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో ఇప్పటికే దర్యాప్తు కూడా ముమ్మరంగా సాగుతుంది. ఈ ఘటనకు సంబంధించి మరో 10 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి జరిగినప్పటి సీసీ కెమెరాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందిస్తుంది. కాగా వారు చెప్పే వివరాల ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇలా ఈ ప్రధాన నిందితుడుగా భావిస్తున్న సురేష్ కోసం పోలీసులు మరింత గాలింపు కొనసాగిస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కొనసాగిస్తోంది. అయితే అక్కడ వాస్తవికంగా కూడా చూసుకుంటే దుద్యాల మండలం లగచర్ల గ్రామం దుద్యాల మండలం దీనికి వస్తుంది. దుద్యాల ఊరు దగ్గర కూడా ఒక పక్క ఊర్లో కలెక్టర్ సేమ్ టైం అధికారులు అందరూ కూడా అక్కడ టెంట్ వేసి కూడా అక్కడ వీళ్ళందరి సర్వే కోసం ప్రజాభిప్రాయం కోసం కూడా లగచర్ల గ్రామస్తులను పిలిస్తే అక్కడ ఒక 20 మంది రైతుల మేరకు అక్కడికి వెళ్లారని, అనంతరం కూడా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ దగ్గరికి వెళ్లి ఇక్కడ ఎవరు పూర్తి స్థాయిలో గ్రామస్తులు ఎవరో రావట్లేదు, మీరు లగచర్లకి రండి, అక్కడ మేము టెంట్ వేసి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ను ఆహ్వానించారని కూడా ఇక్కడ పోలీసులు చెబుతున్నారు. అయితే సురేష్ పిలిచిన విధంగానే ఇటు ఎంఆర్ఓతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ కూడా లగచర్ల వెళ్లడము, అక్కడంతా కూడా చూసాము. ఒక్కసారిగా గ్రామస్తులు తిరగబడము, అటు కొడంగల్ అథారిటీ డెవలప్మెంట్ అధికారి పైన దాడి చేయడము, ఎంఆర్ఓ పైన దాడి చేయడము, అనంతరం కూడా కలెక్టర్ కారు పైన కూడా 2 మహిళలు ఆ కారు గ్లాస్ తోని కొట్టడం కూడా మనందరం కూడా చూసాము. అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్ విక్టిమ్ ఈ సురేష్ మెయిన్ నిందితుడు, ప్రధాన నిందితుడు సురేష్ అని కూడా అందరూ కూడా ఇటు ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలోని కొంతమంది కూడా ఇప్పటికే కూడా అధికారిక ప్రతినిధులు కూడా చాలా మంది కూడా చెబుతున్నారు ఏంటంటే ఈ సురేషే కలెక్టర్ ని అక్కడికి రప్పించేలా అధికారులను రప్పించి కావాలని ప్లాన్ గా ప్రీ ప్లాన్ గా చేసి దాడి చేయించారని కూడా ఇటు కాంగ్రెస్ అధికార ప్రతినిధులతో పాటు కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. సో వాస్తవంగా అక్కడ మనం గ్రౌండ్ రియాలిటీలో మన జీ ప్రతినిధులు వెళ్లి అక్కడ గ్రౌండ్ లో తెలుసుకుంటే అక్కడ గ్రామాల్లో కొంతమంది రైతులు వెళ్లారు, మిగతా వాళ్ళని గ్రామానికి సురేషే వెళ్లి ఆహ్వానించాడనేది కూడా అక్కడ గ్రామాల్లో ఉన్న లోకలిట్స్ చెప్పారు, స్థానికులు. కానీ నిజంగా ఇది ప్రీ ప్లాన్డ్ గా అటాక్ జరిగిందా, లేకపోతే అక్కడ ఒక్కసారిగా కలెక్టర్ రావడంతో ఎట్ ది సేమ్ టైం రెవెన్యూ శాఖ అధికారులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని తమ కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి ప్రజలు అధికారులపై తిరగబడ్డారా అనేది కూడా ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. కానీ సురేష్ మాత్రము కలెక్టర్ దగ్గరికి వెళ్లి మీరు ఇక్కడ కాదు ఊరికి రండి, అక్కడ మేము ఏర్పాట్లు చేశామని చెప్పడం మాత్రం ఇది నిజమని కూడా గ్రామస్తులు కూడా చెబుతున్నారు. మరి ఇది సురేష్ అనే వ్యక్తి నిజంగానే గ్రామంలోని కొంతమంది రైతులే అక్కడికి కలెక్టర్ దగ్గరికి వెళ్లి ఆ దుద్యాల గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన క్యాంపుకు వెళ్లారా, లేకపోతే ఈయన నిజంగానే గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అభిప్రాయం కోసం కలెక్టర్ ని ఆహ్వానించాడా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. మరోవైపు ఏమో ఈ రోజు అక్కడ రైతులు ఎవరైతే సంగారెడ్డి జైల్లో ఉన్నారో వారిని పరామర్శించేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్ద కాన్వాయ్ తోని కూడా పార్టీ శ్రేణులతో కూడా సంగారెడ్డికి వెళ్తున్నారు. మరి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. స్పందన, శ్రీచరణ్, ఇప్పుడు ఎక్కడ కూడా రైతులు ఒక కలెక్టర్ స్థాయి అధికారిపై దాడి చేసిన సందర్భాలు లేవు. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు? డెఫినెట్ గా ఇక్కడ కలెక్టర్ కూడా నెక్స్ట్ డే కూడా వివరణ ఇచ్చారు. నా మీద దాడి జరగలేదని కలెక్టర్ చాలా క్లియర్ గా చెప్పారు. కానీ ఎంఆర్ఓ పైన ఎట్ ది సేమ్ టైం మిగతా అధికారులు
ఆ కొడంగల్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ అధికారి పైన కూడా దాడి జరిగింది. అదందరం కూడా చూసాం మన విజువల్లో. ఒక్కసారి కర్రలతో పట్టుకొని తరమడము, అనంతరం కూడా కలెక్టర్ కాన్వాయ్ పైన కూడా రాళ్లు రువ్వడము, పెద్ద పెద్ద బండి రాళ్లు రువ్వడము, ఆ కారు అద్దాలు కూడా పలగడము మనం అంతా కూడా చూసాము. నెక్స్ట్ డే కలెక్టర్ కూడా మీడియా ముఖంగా వచ్చి కూడా తనపై దాడి జరగలేదని కూడా చెప్పడము. అయితే మిగతా అధికారులకైతే దాడి జరిగింది. కానీ ఆ దాడి జరిగిన రోజు రాత్రి కూడా పోలీసులు అక్కడ గ్రామస్తులు చెప్పిన వర్షనే మనం చర్చించుకుంటున్నాము. తమ ఇళ్లలో చొరబడి పోలీసులు అర్ధరాత్రి పూట ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా మా పిల్లల్ని పట్టుకెళ్లిపోయారంటూ కూడా వాళ్ళు గ్రామస్తులు వాపోయారు. అండ్ ఎట్ ది సేమ్ టైం 50 మందిని అరెస్ట్ చేస్తే దాంట్లో 16 మందిని ఎవరైతే ఉంటారో కల్ప్రిట్స్ ఈ సంఘటనలో వాళ్లే కీలక పాత్ర పోషించారని పోలీసులు ఆ 16 మందిని కూడా కొడంగల్ కోర్టుకు తరలించి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే మిగతా 34 మందిని విడిచిపెట్టారు. కానీ తాజాగా సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మరో 10 మందిని కూడా అరెస్ట్ చేసి వారిని సీక్రెట్ ప్లేస్ లో విచారిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం.